అసలే కరెంటు కోతలు, నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతన్నలకు అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. కళ్ళాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. అమ్మేందుకు తెచ్చి ఆరబెట్టిన ఒట్లు వాన నీటికి కొట్టుకుపోయాయి. గాలి వానతో పలు జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి నిజామాబాద్, యాదాద్రి జిల్లాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వడగండ్ల వానలు రైతన్నులకు కడగండ్లను మిగిలించాయి. కొన్ని చోట్ల కోతకొచ్చిన వరి పైరు నేలవాలగా, మరికొన్ని చోట్ల చేతికొచ్చిన మామిడి నేలరాలింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, దర్పల్లి, మాక్లూర్, నవీపేట్, నందిపేట మండలాల్లో అకాల వర్షం కురిసింది. దీంతో రైతులకు తీవ్ర కష్టాలు వచ్చిపడ్డాయి. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షపు నీటి దాటికి కొట్టుకుపోయింది. ఇందల్వాయి మండల కేంద్రంలో చిన్నవాగు నుంచి తండా వరకు ఉన్న సుమారు 50 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మాక్లూరు మండలం ధర్మోరాలో పిడుగుపడి 4 గాయపడ్డారు. నందిపేట మండలం కుంద్వాన్పూర్లో 3 మూగజీవాలు మృతి చెందాయి. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంలో కురిసిన వర్షానికి ధాన్యపు రాసులు తడిసిపోయాయి. సిద్దిపేట జిల్లాలో అకాల వర్షానికి పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురుగాలుల కారణంగా మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో పలుచోట్ల వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలు గ్రామాల్లో మామిడికాయలు రాలిపోయాయి. పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు కూడా దెబ్బతిన్నాయి. దుబ్బాక మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. పంట నష్టపోయిన రైతుల్ని ఓదార్చి ధైర్యం చెప్పారు. రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. అకాల వర్షాల వల్ల మరి దుబ్బాక మార్కెట్ యార్డులో మరి 100 క్వింటాలకు సంబంధించిన ధాన్యం ఈరోజు సరైన సమయంలో కాంట పెట్టుకోలేక మరి అధికారుల నిర్లక్ష్యం లేదు. దాదాపు 15 రోజుల నుంచి ధాన్యం వచ్చి ఇక్కడ ఓసిపోతే రైతులను పట్టించుకునే నాతులు లేడు. మరి రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు. దానికి తోడు ఈరోజు వర్షం పడడం వల్ల మొత్తం వడ్లన్నీ కొట్టుకపోయినాయి. మరి తడిసిన ధాన్యం లారీ మీద ఉన్నది. మరి ఆ లారీలు ఇప్పటికి 2 లారీలు పోయినాయి, ఆడ దించుకోవట్లేదు. మరి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు మరి 15 రోజుల నుంచి మరి కల్లాల వడ్లు పోసుకుంటే కాంట పెట్టే నాదుడు లేడు, పట్టించుకుంటూ లేరు, అధికారులు లేరు. మరి కనీసం లోడింగు, అన్లోడింగు మరి ఎవరు కూడా సహకరిస్తలేరు. మరి వాళ్ళు నిజంగా కూడా సమయానికి ఒకవేళ ఈరోజు మరి లారీలలో వడ్లు పోయినట్టయితే, సరైన సమయంలో కాంట పెట్టినట్టయితే ఇలా ఈ పరిస్థితి వచ్చేది కాదు. మరి ఇప్పటికైనా ఈ తడిసిన ధాన్యాన్ని కూడా మరి ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. మరి కొట్టుకపోయిన వరి ధాన్యానికి కూడా మా పేద రైతులు ఏదైతే ఇక్కడనే ఎండనక వాననక ఇక్కడే ఉంటుండ్రు 10 రోజుల నుంచి పాపం బిలబిల మొత్తుకుంటుండ్రు. మరి లేడీస్ ఉన్నారు, పిల్లలతో వస్తుండ్రు, వృద్ధులు వస్తున్నారు. ఎండ దెబ్బ కొట్టి మరి హాస్పిటల్లో కూడా 2-3 మరి జైన్ కావడం జరిగింది. ఇదన్నీ కూడా పరిశీలించి ఈ తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే కొనాలి. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వానకు కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన సుమారు 10,000 క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట పొలం నేలవాలింది. కోతకొచ్చిన దశలో మామిడికాయలు నేలరాలాయి. మండల వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో 800 క్వింటాళ్ల తూకం వేసిన ధాన్యం, 7,800 క్వింటాళ్ల తూకం వేయని ధాన్యం తడిసిపోయింది. మరోవైపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల మామిడికాయలు నేలరాలాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని సింగారం, జాల, కొత్తజాల గ్రామాల్లో ఈదురుగాలులతో వడగండ్ల వర్షం కురిసింది. దాంతో వరిచేలు నేలవాలాయి. మామిడికాయలు రాలిపోయాయి. కొట్టాల రేకులు ఎగిరిపోయాయి.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. సుమారు 60 ఎకరాల్లో ధాన్యంతో పాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయి.